హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 302 పాయింట్స్ గెయిన్ అయి 67,097 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 84 పాయింట్స్ గెయిన్ అయి 19,833 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 258 పాయింట్స్ గెయిన్ అయి 45,669 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ మాట్లాడుకునే ముందు నిఫ్టీని గమనించారా? ఓపెనింగ్ అండ్ ఆ ఓపెనింగ్ నుంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అవడం ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ మార్కెట్ లో కనిపించింది కదా. ఇదే మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకుంది. మార్కెట్ బులిష్ గా వెళ్తుంది, కానీ ఇంట్రాడేలో ఈ షార్ట్ కరెక్షన్స్ మార్కెట్ లో ఒక బేస్ ఫామ్ చేయకుండా రెగ్యులర్ గా అలా వెళ్ళిపోతూ ఉన్న మార్కెట్ లో డెఫినెట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పటికి కూడా మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ ఎక్కడ లేదు, ఒక హ్యూజ్ వోలటైలిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు కూడా అదే రేంజ్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ఒక హెవీ వోలటైలిటీని డౌన్ సైడ్ ఫాలో అవుతూ అండ్ అప్ సైడ్ ర్యాలీ అవుతూ ఒక వి షేప్ మూవ్స్ ని బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇవాళ ట్రేడర్స్ ఫేస్ చేశారు. సో ఓవరాల్ మార్కెట్ పరంగా బులిష్ వ్యూ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కాషియస్ గా వాళ్ళ స్టాప్ లాస్ ని కొంత ట్రయల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ వస్తే మార్కెట్ అప్ సైడ్ కే మూవ్ అవుతున్నా ఇంట్రాడే సెషన్స్ లో ఈ డిప్స్ ఉన్నాయి చూసారా. ఇవాళ ఈ డిప్ కానీ అండ్ ఎస్టర్డే ఈ డిప్ కానీ ఈవెన్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో కూడా సడన్ గా వస్తున్న ఈ మార్కెట్ ఫాల్స్ తో మనం స్టాప్ లాస్ ఈవెన్ దూరంగా పెట్టినా ఆ ఫాల్ లో మన స్టాప్ లాస్ హిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవనే కాదు, మీరు ఫాలో అవుతున్న లెవెల్స్ అయినా ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. ఒకవేళ 19,830 దగ్గరికి ఇవాళ మార్కెట్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ ని క్యాండిల్ బేస్ తో ట్రయల్ చేసినా ఆర్ పర్సంటేజ్ బేస్ తో ట్రయల్ చేసినా అన్నెసరీగా ట్రాప్ అయ్యే ప్రయత్నం జరిగేది కాదు. సరే, అది పక్కన ఉంచుదాం. రీసెంట్ టైమ్స్ లో కామెంట్స్ లో కూడా చూస్తున్నాను, ఏంటి అసలు మార్కెట్స్ ఎందుకు ఇంతలా ఒకే డైరెక్షన్ లో వెళ్ళిపోవడం, ఒకప్పుడు బాగా ఫాలో అయ్యాయి అండ్ ఇప్పుడేమో ఓవర్ గా ర్యాలీ అవుతున్నాయి, మార్కెట్ కరెక్ట్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాల్సిందే అని స్ట్రాంగ్ గా కామెంట్ సెక్షన్ లో మార్కెట్ కరెక్ట్ అవుతుందన్న ఒక ఆశ మేబీ డ్యూ టు వాళ్ళు తీసుకునే ట్రేడింగ్ పొజిషన్స్ తో కానివ్వండి ఆర్ ఫాల్ అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది నేను నా వ్యూ ని మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్న దాంట్లో డేటా పాయింట్స్ చెప్తాను, దాంతో పాటు నా వ్యూని చెప్తాను. అది పర్సనల్ గా నా వ్యూ. ఫ్రెండ్స్, ఒక డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తున్నప్పుడు అది పడుతున్నప్పుడు కానీ పెరుగుతున్నప్పుడు కానీ హ్యూమన్ సైకాలజీ అలానే ఉంటుంది. పడుతున్నప్పుడు ఇంకెంత పడుతుంది, ఇంకొంచెం పెరగదా ఇక్కడి నుంచి, పెరిగినప్పుడు నా స్టాక్ ని ఎగ్జిట్ అవుదామని ఆర్ ఉంటున్న ట్రేడింగ్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవుదామని మైండ్ ఇలానే థింక్ చేస్తుంది. అండ్ పెరుగుతున్నప్పుడు కూడా మనకు ఆ డైరెక్షన్ లో పొజిషన్స్ ఖచ్చితంగా ఉండవు. బికాస్ డెఫినెట్లీ మనకు ఆ డైరెక్షన్ లో పొజిషన్స్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళం. కాబట్టి మోస్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న పొజిషన్స్ కి మార్కెట్ రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం అండ్ స్టాక్స్ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేస్తాను బాగా పడితే అనుకొని పెరిగిపోతున్నప్పుడు మార్కెట్ రివర్సల్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇది ఒక నార్మల్ హ్యూమన్ సైకలాజికల్ బిహేవియర్ స్టాక్ మార్కెట్స్ పరంగా. కానీ మార్కెట్స్ మన సైకాలజీ పరంగా వర్క్ అవ్వవు. మార్కెట్స్ లో ఒక ట్రెండ్ మూవ్ స్టార్ట్ అయినప్పుడు అది ఫాలో అవుతున్నప్పుడైనా ర్యాలీ అవుతున్నప్పుడైనా ఆ ఎంటైర్ ఫేజ్ ఆ ఎంటైర్ సైకిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్స్ ఒక స్టెప్ వెనక్కేస్తూ 3 స్టెప్స్ తో ముందుకు వెళ్తూ ఒక డైరెక్షనల్ మూవ్ ని డెఫినెట్ గా క్యారీ చేస్తూనే ఉంటుంది. అండ్ మార్కెట్ పరంగా స్టిల్ నేను బులిష్ వ్యూ క్యారీ చేయడానికి ఉంటున్న మొత్తం పాయింట్స్ ని కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాటన్నిటికంటే ముందు నేను FIDI డేటా దగ్గరలో FIS ఒక ఫ్యూచర్ యాక్టివిటీని మాట్లాడాలనుకున్నాను. FIS నెట్ లాంగ్ పొజిషన్స్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా 71% క్యారీ చేస్తున్నారు కదా. 71% మాత్రమే క్యారీ చేస్తున్నారు. అండ్ మన మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతూ 16,800 లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఎంత ఉన్నాయి, 90% అబౌవ్ దగ్గర ఉన్నాయి. మీన్స్ ప్రీవియస్ గా ఏదైతే స్వింగ్ లో మనకి ఒక డీప్ లో వస్తూ 70,000 మార్క్ బిలో వెళ్ళింది కదా నిఫ్టీ, లైక్ ఈ ఫేజ్ లో ఫాలో అవుతూ ఈ జోన్స్ దగ్గర వరకు నిఫ్టీ ఫాలో అయింది కదా. ఈ టైంలో 92% ఆర్ 93% దగ్గరగా ఉంటున్న షార్ట్ పొజిషన్స్ ఎక్స్ట్రీమ్ షార్టింగ్ యాక్టివిటీని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంటే ఇప్పుడు మొత్తం ఇదంతా రికవర్ అయిపోయి మార్కెట్ ఇంతలా అప్ సైడ్ కి వెళ్తున్నా స్టిల్ ఇంకా కూడా నెట్ లాంగ్ పొజిషన్స్ 71% లోనే ఉంటూ ఉండడం ఇంకా మార్కెట్ కి అప్ సైడ్ కి వెళ్ళడానికి స్కోప్ మిగిలే ఉందన్న ఒక ఎలిమెంట్ ని మనం ముందైతే ఉంచుతూ ఉంది. కాబట్టి అన్నెసరీగా ఏదైనా రాంగ్ సైడ్ పొజిషన్స్ ఉంటే మార్కెట్ ఫాలో అవుదాని ఒక హోప్ తో మాత్రం అలా బ్లైండ్ గా వాటిని వదిలేకండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారంటే ఇంకా డెఫినెట్ గా రేపు ఇంకో 100 పాయింట్స్ ఎల్లుండి ఇంకో 200 పాయింట్స్ పెరిగిపోతూ వెళ్తుందంటే ఫ్రెండ్స్ నా మీనింగ్ అది కాదు. మేబీ మార్కెట్ రేపు ఒక 200 పాయింట్స్ ఆ 300 పాయింట్స్ కూడా డ్యూ టు ఎనీ ఎక్స్టర్నల్ రీజన్, మనకి ఇప్పటి వరకు తెలియని రీజన్, ఈ వీడియో అప్లోడ్ అయ్యాక వచ్చే రీజన్ తో ఏ రీజన్ తో అయినా మార్కెట్ ఫాలో వచ్చేమో. కానీ స్టాక్ మార్కెట్ లో ఒక ట్రెండ్ బేసిస్ తో మార్కెట్ డైరెక్షనల్ గా మూవ్ అవుతున్నప్పుడు జస్ట్ బికాస్ మనం అనుకుంటున్నాం ఆర్ మన దగ్గర పొజిషన్ ఉంది కదా అని రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ అలా వదిలేస్తూ ఉండడం మాత్రం మీ క్యాపిటల్ ని డ్యామేజ్ చేస్తుందని మాత్రం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. సరే, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా పాజిటివ్ ఎలిమెంట్స్ ఎందుకు మార్కెట్ పెరుగుతుందని. సో ఫస్ట్ థింగ్ ఇది, ఇంకా ఇంతలా మార్కెట్ పెరిగినా నెట్ లాంగ్ పొజిషన్స్ ఇంకా పీక్ అవుట్ అవ్వలేదు, 85-90% కి ఇంకా వెళ్ళలేదు, ఇంకా స్పేస్ ఉంది. అండ్ రెండవది, చైనా రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ని గమనిస్తున్నారా? అక్కడ ఉంటున్న ఎకానమీని స్ట్రెంథెన్ చేయడానికి చైనా వాళ్ళు స్టిమ్యులస్ రిలేటెడ్ గా చర్యలు తీసుకుంటారు. ఎకానమీలోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడం ఆర్ ఇతర రూట్స్ ద్వారా ఎకానమీని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దట్
అది చైనీస్ ఎకానమీని కూడా బెటర్ చేస్తుంది, అదే గ్లోబల్ ఎకానమీని కూడా స్టేబుల్ చేస్తుందని ఒక ఊహాగానాలతో కూడా ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ పై పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అండ్ దీంతో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ రాబోతున్న వాళ్ళ మీటింగ్ లో 50 బేసిస్ పాయింట్స్ హైక్ కాదు 25 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని, అండ్ నెక్స్ట్ రాబోతున్న సెప్టెంబర్ మీటింగ్ లో అసలు ఏ హైక్ ఉండదు, పాజ్ ఉంటుందని ఒక సెంటిమెంట్స్ కూడా మార్కెట్ లో అరైజ్ అవుతున్నాయి. దాంతో పాటు కెనడాకు సంబంధించి వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా ఫర్ ద ఫస్ట్ టైం సెంట్రల్ రేంజ్ కి డ్రాప్ అవుతుండడం. ఐ థింక్ ఇది ప్రీవియస్ గా మార్చ్ 2021 లో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా సెంట్రల్ రేంజ్ కి కెనడాకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ డ్రాప్ అవ్వలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని నెలల తర్వాత అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుండడం, గ్లోబల్ గా గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది. అదెలా చెప్తున్నాం, రీసెంట్ టైమ్స్ లో యూఎస్ లో వస్తున్న జాబ్స్ డేటా బాగుంది. అండ్ అక్కడ ఉన్న ఏ మ్యాక్రో పిక్చర్ కూడా, అక్కడే కాదు ఇండియాలో ఉన్న ఏ మ్యాక్రో పిక్చర్ కూడా వీక్ గా లేదు. అండ్ నిన్న హౌసింగ్ డేటా పరంగా కానీ, రీటైల్ సేల్స్ పరంగా కానీ, అండ్ జీడిపి ఎస్టిమేట్స్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ 2 రిలేటెడ్ గా కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉంటున్నాయి. మీన్స్ అక్కడ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుందన్న సంకేతాలు. అండ్ గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్, ఇప్పుడు వస్తున్న కెనడాకు సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే తగ్గుతూ ఉందన్న ఒక గ్రాఫ్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఈ స్ట్రాంగ్ ఎకానమీ ఉంటున్నా సరే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ మార్కెట్ కి నెగిటివ్ గా డెసిషన్ ని తీసుకో, అన్నెసరీ రేట్ హైక్స్ ఆర్ హాకీ స్టేట్మెంట్స్ చేయవని మార్కెట్ భావిస్తూ ఈ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ర్యాలీ కనిపిస్తుంది. అండ్ దీనికి తోడు డొమెస్టిక్ గా ఉంటున్న మన ఇండియన్ ఫ్యాక్టర్స్ నే మాట్లాడుకోవాలంటే రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్ లో గమనించండి. ఐటీ స్టాక్స్ గురించి ఎంత నెగిటివిటీ వినుంటారు మీరు కొన్ని డేస్ బ్యాక్ వరకు, కానీ నెంబర్స్ వచ్చాక అది మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే దాని అర్థం నెంబర్స్ స్ట్రాంగ్ గా వస్తున్నాయని కాదు, మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీలో వీక్ నెంబర్స్ కూడా మార్కెట్ అంత పెద్దగా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ పోస్ట్ చేస్తుంటే మంచి గెయిన్స్ తో ఐటీ స్టాక్స్ రివార్డ్ అవుతూ వచ్చాయి. అండ్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఈ వీడియోలోనే మీరు తెలుసుకుంటారు ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందని. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ పిఎస్యూ స్పేస్ రిలేటెడ్ గా బస్ క్రియేట్ అవుతుండడం, ఇవాళ మీకు పెరిగిన స్టాక్స్ లో పిఎస్యూ స్టాక్స్ ఎక్కువగా పెరిగాయి. బికాస్ రెస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ఉంటాయని ఊహాగానాలతో. సో ఓవరాల్ నెంబర్స్ బాగుంటున్నాయి. లార్జర్ స్పేస్ అండ్ ఐటీ స్పేస్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివిటీ ఆఫ్టర్ ద రిజల్ట్స్ లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకు కనిపించట్లేదు. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇందాక అనుకున్న ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ పరంగా, ఇండియానే కాదు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా ఒక స్ట్రాంగ్ బులిష్ మొమెంటం అయితే క్యారీ చేస్తూ ఉన్నాయి. బట్ నాకు పర్సనల్ గా కంఫర్ట్ లేనిదంతా రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా ఎక్కడ హాల్ట్ అవ్వకుండా, ఎక్కడ కన్సాలిడేట్ అవ్వకుండా మార్కెట్ ఇలా ర్యాలీ అయిపోతూ వెళ్తూ ఉండడం. సో పర్సనల్ గా నేను ఎక్కడ కంఫర్ట్ ని ఫీల్ అవుతానంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతూ 18,600 ఇన్ ద మినిమం కేస్. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇన్ ద బెస్ట్ కేస్ అక్కడికి వస్తే రిస్క్ రివార్డ్ చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ అయితే 19,300 to 19,400 ఆ రేంజ్ కి వచ్చి కానీ రివర్సల్ వస్తుంటే అక్కడి నుంచి వస్తున్న టాప్ ఆర్ బులిష్ మూవ్ ని మంచిగా ప్లే చేయొచ్చు విత్ లిటిల్ రిస్క్ అండ్ మంచి రివార్డ్. బట్ అట్లీస్ట్ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ బులిష్ మూవ్ ఉన్నప్పుడు అక్కడ వరకు ఫాలో అవ్వకపోతున్నా 19,600 వరకైనా కరెక్షన్ ఆర్ అట్లీస్ట్ కన్సాలిడేషన్, టైం వైజ్ కన్సాలిడేషన్ అయినా ఈ రేంజ్ లో కనిపిస్తుంటే దెన్ ఇలాంటి షార్ప్ డౌన్ ఫాల్స్ మనకి ఇంట్రాడే సెషన్స్ లో అరైజ్ అవడానికి ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఓవరాల్ నా వ్యూ మార్కెట్ పరంగా బులిష్ గానే ఉంది. బట్ ఇంట్రాడేలో ఈ షార్ప్ డిప్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకునే మెకానిజం ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ మార్కెట్ పరంగా గమనిస్తున్న రేంజ్ 19,300 to 20,000. ఆ 19,300 అనేది కూడా అంత దూరం ఎందుకు పెట్టానంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్ బుకింగ్ లో ఒకవేళ మార్కెట్ లో నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ రేంజ్ 19,300. కాబట్టి ఆ రేంజ్ దగ్గర సపోర్ట్ ఉంచుతూ రెసిస్టెన్స్ ని 20,000 రేంజ్ దగ్గర ఉంచుతున్నాను. ఒక సైకలాజికల్ నెంబర్ అట్లీస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక కొంత కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ లో చూడొచ్చని. బట్ ఓవరాల్ ట్రెండ్ మార్కెట్ ది స్టిల్ బులిష్ గానే ఉంది. ఆ వ్యూ ని చేంజ్ చేసుకునేదైతే 19,300 లెవెల్ బిలో. అండ్ ఇంకొన్ని డేస్ మార్కెట్ సస్టైన్ అయితే 19,300 నుంచి 19,500 కి లెవెల్ ని షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పవర్ సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి. అందులోనూ ఒక 3 స్టాక్స్, ఒకటి ఎన్టీపీసీ, నెక్స్ట్ టాటా పవర్ అండ్ ఫైనలీ ఎస్జేవిఎన్. ప్రీవియస్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ పవర్ సెక్టార్ రిలేటెడ్ గా మాట్లాడిన తర్వాత అనదర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు పవర్ సెక్టార్ రిలేటెడ్ గా ఉన్న 3 కంపెనీస్ గురించి మాట్లాడుతూ ఒక్కొక్క దాని రిలేటెడ్ గా ఒక్కొక్క వ్యూ ని షేర్ చేశారు. అందులో ఫస్ట్ ఎన్టీపీసీ. ఎంటైర్ ఎన్ని పవర్ స్టాక్స్ లో కూడా ఎన్టీపీసీ రిలేటెడ్ గా వాళ్ళు స్ట్రాంగ్ బై లో ఉన్నారని, ప్రీవియస్ క్లోజింగ్ నుంచి కూడా నియర్లీ ఒక 40% అప్ సైడ్ కి చూస్తూ 265 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని ఎన్టీపీసీకి వీళ్ళు చూస్తున్నట్లు. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ థర్మల్ సెగ్మెంట్. ఈవెన్ ఇన్ ద రెన్యూబుల్ సెగ్మెంట్ లో కూడా 17 గిగావాట్ కి సంబంధించిన కెపాసిటీని అప్కమింగ్ టైమ్స్ లో యాడ్ చేసుకుంటారని, అందులో భాగంగా ఆల్మోస్ట్ 4.5 గిగావాట్ దగ్గరగా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నారని, అండ్ వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ ఉన్న బిజినెస్ ని స్టేక్ సేల్ ద్వారా కానీ ఐపీఓ ద్వారా
కానీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా వాల్యూ అన్లాక్ చేసే ప్రయత్నంలో కూడా స్టాక్ లాభపడుతుందని వీళ్ళు అభిప్రాయపడుతూ స్టాక్ రిలేటెడ్ గా 40% టార్గెట్ అప్ సైడ్ ఇస్తూ ఉండడం ఇవాళ పాజిటివ్ గా ఉంటే టాటా పవర్ రిలేటెడ్ గా మాత్రం సెల్ రేటింగ్ ఇస్తూ స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 190 గా ఇచ్చారు. నియర్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 15% డ్రాప్ అవుతుందని చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రెన్యూవల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా అంత అగ్రెసివ్ గా ఏం కనిపించట్లేదు. కొద్ది వీక్ ఆర్ మోడరేట్ గ్రోత్ మాత్రమే రెన్యూవల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి కనిపిస్తుంది కాబట్టి అండ్ ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న కోల్ ప్రైజెస్ కూడా తగ్గుతూ ఉండడం ఇది ఓవరాల్ టాటా పవర్ రిలేటెడ్ గా వీళ్ళు నెగిటివ్ గా చూస్తూ ఉండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పారు. అండ్ SJVN గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మాత్రమే కాదు, గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు మాత్రమే కాదు, CLSA వాళ్ళు కూడా SJVN రిలేటెడ్ గా సిమిలర్ టార్గెట్స్ ని ఇచ్చారు. బై రేటింగ్ ఇస్తూ 55 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని ఇచ్చారు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు. దీని బ్యాక్ వీళ్ళు చెప్తున్న అప్డేట్ వీళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ టార్గెట్స్ ని వీళ్ళు పెట్టుకున్నారని, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి కనిపిస్తున్నాయని అండ్ వీళ్ళు లో కాస్ట్ డెట్ ని ప్రిఫర్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో 2 లార్జ్ ప్లాంట్స్ ని కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ప్లాంట్స్ ని కూడా కమిషన్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ SJVN రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ గా ప్లే అవుతాయని వాళ్ళు భావిస్తూ ఎంటైర్ పవర్ సెక్టార్ లో చూస్తున్న ఈ 3 కంపెనీస్ లో 2 NTPC అండ్ SJVN ని బై రేటింగ్ ఇస్తూ టాటా పవర్ కు మాత్రం సెల్ రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. నిన్న టాటా కెమికల్స్ వాళ్ళు 5% దగ్గరగా ర్యాలీస్ లో వాటాని పెంచుకున్నారు. ఫ్రమ్ 50 to 55% వాళ్ళ వాటా ఇప్పుడు పెరిగింది అనుకున్నా. అండ్ అంత పెద్ద మొత్తంలో సెల్ చేయగలిగే కెపాసిటీ ఆర్ అంత పెద్ద స్టేక్ ఎవరి దగ్గర ఉందని చూసినప్పుడు రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ అయిన రేఖా జుంజున్వాలా గారి దగ్గర 7% దగ్గరగా వాటా ఉంది. అండ్ SBI వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ వాళ్ళ దగ్గర 5% దగ్గరగా వాటా ఉంది అనుకున్నావా. ఇంతకీ అంత పెద్ద మొత్తాన్ని సెల్ చేసింది ఎవరో కాదు, రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ రేఖా జుంజున్వాలా గారు 4.99% వాటా, నియర్లీ 5% వాటాని ర్యాలీస్ ఇండియాలో వాళ్ళు కట్ చేసుకోవడం జరిగింది. మీన్స్ నియర్లీ 97 lakh షేర్స్ దగ్గరగా ర్యాలీస్ ఇండియాలో వాళ్ళ వాటాని అయితే సెల్ చేశారు. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. 29th March 2023 సుప్రీంకోర్టు వాళ్ళు ఈ సహారా స్కామ్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళ దగ్గర ఉన్న రీఫండ్ అమౌంట్ నుంచి 5,000 కోట్లని సెంటర్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ CRCS కి ట్రాన్స్ఫర్ చేసి ఎవరెవరు ఈ సహారా స్కామ్ లో బాధితులు అయ్యారో వాళ్ళకి మనీని ట్రాన్స్ఫర్ చేయాలనేలా సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలని ఇచ్చారు. ఈ ఆర్డర్ March 29, 2023 లో సుప్రీంకోర్టు గవర్నమెంట్ కి ఇస్తున్న అప్డేట్. అండ్ ఇందులో భాగంగానే నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు సహారా రీఫండ్ పోర్టల్ ని లాంచ్ చేస్తున్నట్లు, అందులో సర్టెన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ మల్టీపర్పస్ సొసైటీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళు రీఫండ్ కి అప్లై చేయొచ్చని అండ్ ఆ రీఫండ్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 45 days లోపు ఆ డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోకి వస్తాయని ఎలా అయితే అప్డేట్స్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇలా పోర్టల్ లాంచ్ చేసిన తర్వాత చాలా మంది స్కామర్ ఇదే సహారా రీఫండ్ పోర్టల్ అంటూ ఫేక్ వెబ్సైట్స్ ని పెడుతున్నారు. కాబట్టి వెబ్సైట్ రిలేటెడ్ గా అఫీషియల్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. కానీ మొదటిగా అందరికీ డబ్బుల్ని చెల్లించట్లేదు. కేవలం 10,000 వరకు ఎవరైతే డిపాజిట్స్ చేశారో, సుమారు 1 కోటి మందికి పైగానే 10,000 దగ్గరగా డిపాజిట్లు చేసిన వాళ్ళు ఉన్నారంటున్నారు. సుమారు సెబీ వాళ్ళ దగ్గర ఉంటున్న 24,979 కోట్ల నుంచి 5,000 కోట్లే వచ్చింది. కాబట్టి ఈ మొత్తం డబ్బుల్ని మొదట తక్కువ డిపాజిట్లు 10,000 వరకు డిపాజిట్లు చేసిన వాళ్ళకి మనీని రిలీజ్ చేస్తున్నారని అండ్ ఆ మనీ విత్ ఇన్ 45 days లోపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి వస్తుందని అండ్ దానికోసం కింద ఉంటున్న లింక్ ని క్లిక్ చేస్తూ డిపాజిటర్ రిజిస్ట్రేషన్ దగ్గర మీ ఆధార్ 4 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేస్తూ మీరు సహారా వాళ్ళ రిలేటెడ్ గా జాయిన్ అవుతున్నప్పుడు ఉన్న మెంబర్షిప్ కానీ డిపాజిట్ చేసిన అకౌంట్ నెంబర్ అండ్ ఆ డీటెయిల్స్, ఆ డిపాజిట్ సర్టిఫికేట్ వీటితో క్లెయిమ్ చేసుకుంటే విత్ ఇన్ 30 to 45 days లోపు ఆ మనీ రీఫండ్ అవుతుంది అంటున్నారు. సో ఈ పోర్టల్ ఒక లింక్ పేరుతో చాలా చోట్ల ఫేక్ స్కామ్ జరుగుతుంది, డేటాని దొంగలించే ప్రయత్నం. ఆ బారిన మీరు పడద్దు. ఈ అఫీషియల్ లింక్ మీకు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ టాపిక్ రిలేటెడ్ గా మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అనదర్ న్యూస్ వీడియోలో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఒకప్పుడు టిటాగర్ వ్యాగన్స్ అనే పేరుతో ఉండి ఇప్పుడు టిటాగర్ రైల్ సిస్టమ్స్ గా మారిన రైల్వే వ్యాగన్స్ అండ్ ప్యాసింజర్ కోచెస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా HSBC వాళ్ళు బై ని ఇనిషియేట్ చేస్తూ 730 టార్గెట్ అనేలా HSBC వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో HSBC వాళ్ళు చెప్తున్నది ఈ పర్టికులర్ కంపెనీ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో FY23 నుంచి FY26 లోపు వీళ్ళ ప్రాఫిట్స్ ని 2.5 times దగ్గరగా ఇంప్రూవ్ చేసుకుంటుందని అండ్ ఈవెన్ వీళ్ళ ROE ని కూడా నియర్లీ 18% దగ్గరగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ గ్రోత్ ట్రాజెక్టరీలో ఈ కంపెనీ గ్రో అవుతుందని వీళ్ళు భావిస్తున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ స్కామ్స్ బారిన పడిన వాళ్ళు దాన్ని తట్టుకోలేక
రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ సూసైడ్ చేసుకుంటున్న విషయం అండ్ దాన్ని మనం 1930 కాల్ చేసి ఎలా రిపోర్ట్ చేయాలని లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా కంప్లైంట్ చేయాలని వీటి గురించి మనం చెప్తూ వచ్చాం కదా. వీటి గురించి మనం న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ ఈ సేమ్ టాపిక్ పైన జీరోదా CEO అనే నితిన్ కామత్ గారు రీసెంట్ టైమ్స్ లో తన సరౌండింగ్స్ లో కూడా ఈ ఆన్లైన్ స్కామ్స్ అండ్ ఇల్లీగల్ లోన్ యాప్స్ ద్వారా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్స్ ని ఎండ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అలా డెసిషన్స్ ని తీసుకోవద్దని cybercrime.gov.in లో కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు. మోస్ట్ పాసిబుల్లీ 1930 కాల్ చేసి మనం ఆన్లైన్ లోనే కంప్లైంట్ ని చేయొచ్చని, ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ ని నమ్మొద్దని, 50%, 100%, ఈవెన్ 200% తో కూడా ఇంట్రెస్ట్ రేట్ ని పెట్టి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్న యాప్స్ అన్ని స్కామ్ యాప్స్ అని, వీటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎలా తన ట్విట్టర్ ఖాతాలో తను మాట్లాడడం జరిగింది. పర్టికులర్ గా యంగ్ జనరేషన్ ఒక టైం కి డబ్బు అవసరమైనప్పుడు వడ్డీ ఎంతున్నా ఏముందిలే నాకు డబ్బులే కావాలనుకొని ఇంట్రెస్ట్ రేట్ ని చూడకుండా కూడా తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బట్ వన్స్ తీసుకున్నాక రీపే చేసే టైంకి నేను తీసుకుంది ఇంతే బట్ ఎందుకు ఇంత కడుతున్నాను అనే క్వశ్చన్ మార్క్ తో అప్పుడు చెక్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ భారీగా ఉన్న లోన్ ని తీసుకున్నానని బాధపడుతూ ఉంటారు. సో ప్రతి లోన్ ఏ లోన్ మీరు తీసుకుంటున్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చూడండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ ట్రాప్ న పడద్దు. ఏదున్నా త్రూ అఫీషియల్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఉంటున్న మెథడ్స్ ఆ లోన్స్ ద్వారానే ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందు నుంచి మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోవడం కారణంగా ఇలా షార్ట్ టర్మ్ లో సడన్ గా మనకు వచ్చే ఎమర్జెన్సీ కండిషన్స్ ని మన ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీట్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్లైన్ లో ఏదైనా స్కామ్ జరిగినా ఆర్ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నా cybercrime.gov.in లో కానీ ఆర్ 1930 లో కానీ రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ రీసెంట్ గా AI స్కామ్ 40,000 దగ్గరగా వాళ్ళ ఫ్రెండ్ ఫేస్ ని యూజ్ చేస్తూ డీప్ ఫేక్ స్కామ్ ద్వారా 40,000 ఒక అతని దగ్గర నుంచి స్కామర్ తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అనేది మనం తెలుసుకున్నాం కదా. తను పోలీసుల్ని ఆశ్రయించడంతో విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఆ మొత్తం మనీని కూడా రికవర్ చేసినట్లు పోలీసులు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇది అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, ఆన్లైన్ లో మీరు ఎంత కోల్పోతున్నా అది 1000 అయినా 2000 అయినా 10,000 అవుతున్నా మీరు జస్ట్ 1930 కి కాల్ చేయడం ఆర్ cybercrime.gov.in కి లాగిన్ అయ్యి ఇక్కడ రిపోర్ట్ ఏ సైబర్ క్రైమ్ ఉందా అక్కడ ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్, అదర్ సైబర్ క్రైమ్స్ అయితే లైక్ ఆన్లైన్ లో మిమ్మల్ని వేధిస్తూ ఉండడం లేదా ఇబ్బంది పెడుతూ ఉండడం అలాంటిది ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు రిపోర్ట్ చేయొచ్చు అన్న విషయం మీకు అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయడం ఇప్పుడు ఉంటున్న ఈ సైబర్ క్రైమ్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ డైలీ ఆఫ్టర్నూన్ 2 అరౌండ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ రోజుల్లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఎటువంటి కార్పొరేట్ యాక్షన్ అండ్ వాటి ఎక్స్ డేట్స్ ఏవనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో ఆ డేటా ఎవ్రీడే ఆఫ్టర్నూన్ మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. సో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ డేటాని ఎలా చూడాలో అర్థం కాకపోతూ ఉంటే ఇక్కడ ఏవైతే మీకు కార్పొరేట్ యాక్షన్స్ కనిపిస్తూ దానికి ఎక్స్ డేట్ అని కనిపిస్తూ ఉంటుందో ఈ కార్పొరేట్ యాక్షన్ మీకు రావాలి అని అనుకుంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ని ఈ ఎక్స్ డేట్ కంటే ముందు రోజు మనం కొనుండాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ అబౌట్ ఇండియా రిలేటెడ్ గా 2 అప్డేట్స్ కనిపిస్తుంటే ఒకటి స్పెషల్ డివిడెండ్ ఇంకొకటి ఫైనల్ డివిడెండ్, రెండింటికి ఎక్స్ డేట్ ఒకటే. సో ఒకటి ఫైనల్ డివిడెండ్ గా 180 రూపీస్, ఇంకొకటి స్పెషల్ డివిడెండ్ గా 145 రూపీస్ పర్ షేర్ వాళ్ళు డివిడెండ్ ని డిక్లేర్ చేశారు కదా ఐ థింక్ May 19th అరౌండ్. సో కంబైన్డ్ గా చూస్తే 325 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ వాళ్ళు డిక్లేర్ చేసిన డివిడెండ్ మనకి మన బ్యాంక్ అకౌంట్ లోకి రావాలని అనుకుంటే 21st జూలై కంటే ముందు మనం ఆ షేర్స్ ని కొనుండాలి. ఎక్స్ డేట్ కంటే ముందు ఆ షేర్స్ ని మనం కొనుండాలి. అలానే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డివిడెండ్ అండ్ కార్పొరేట్ యాక్షన్ ప్రతి దానికి కూడా ఎక్స్ డేట్, ఆ ఎక్స్ డేట్ కి ముందు మనం యాక్టివిటీని చేస్తుంటే బై చేస్తుంటే ఈ కార్పొరేట్ యాక్షన్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ అప్కమింగ్ డేట్స్ లో ఇలా రాబోతున్న కార్పొరేట్ యాక్షన్స్ అండ్ వాటి ఎక్స్ డేట్స్ ఒక డేటా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 o'clock అరౌండ్ అప్డేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్, స్టాక్ 2% పెరిగింది కానీ ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిస్క్ ని సిగ్నిఫికెంట్ గా వీళ్ళు తగ్గించుకున్నారు. ఆల్మోస్ట్ 7 years లో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిస్క్ ఉంది. అండ్ ఐ థింక్ ఓన్లీ ఒకే ఒక్క బ్యాంక్ అనుకుంటాను మన ఇండియన్ బ్యాంక్స్ లో లాస్ట్ 10 quarters నుంచి బోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెండిట్లో కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ రిలేటెడ్ గా గ్రోత్ ని తీసుకొస్తుంది. అండ్ ఈవెన్ అసెట్ క్వాలిటీని గమనించండి, గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది 10 quarters బెస్ట్ లో ఉంటున్నాయి అసెట్ క్వాలిటీ నెంబర్స్ కూడా. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.29% గా నమోదు చేశారు, అది 8 years హై. సో నెగిటివ్ సైడ్ ఏదైనా చూడాలనుకుంటే కాసా బిలో 40% ఉంది, ఐ థింక్ అది 6 years లో. అండ్ ఈవెన్ కాస్ట్ టు ఇన్కమ్ కూడా ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది.
అవుతూ 22 క్వార్టర్స్ హైక్ వెళ్తుండడం ఇది ఒక అనదర్ నెగిటివ్ పాయింట్. బట్ నెగిటివ్స్ చాలా మైనర్ గా ఉన్నాయి, రిమైనింగ్ పాజిటివ్స్ చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ నెంబర్స్ అబోవ్ ఎస్టిమేట్స్ వస్తున్నట్టే. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నెంబర్స్ కూడా టోటల్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసిన నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ అవి కూడా వీళ్ళు మీట్ అవుతూ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అబోనే వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ లాస్ట్ 1 year లోనే 160% దగ్గరగా పెరిగింది అండ్ లాస్ట్ 1 month లోనే 100% దగ్గరగా పెరిగింది. అంటే అర్థం చేసుకోండి స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ ఎంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ లో ఉందని. అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్ తర్వాత అగైన్ ఒక 10% దగ్గరగా పెరుగుతుండడం రిజల్ట్స్ కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ వస్తున్నాయి. బట్ ఇవి సస్టైన్ అవుతాయా లేదా అని చూడాలి నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్ లో, బికాస్ మార్జిన్స్ లో ఒక సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తూ ఉంది. సో ఇది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ప్రీవియస్ క్వార్టర్ అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్జిన్స్ ఇంత మొత్తంలో పెరిగిపోతూ ఉండడం ఇది నెక్స్ట్ 2 quarters లో సస్టైనబిలిటీగా ఉంటుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ మొత్తం కూడా కంప్లీట్లీ బ్లోన్ అవుట్, అంత ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది వన్ టైం వస్తున్న నెంబర్స్ అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఈ నెంబర్స్ మెయింటైన్ అవుతాయా లేదా, బికాస్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తున్న ఆర్డర్స్ పరంగా అదే సస్టైనబిలిటీ ఆర్డర్ డీల్ పైప్ లైన్ లో మెయింటైన్ అవుతుందా లేదా అన్నది పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ క్వశ్చన్. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ కంప్లీట్లీ ఎస్టిమేట్స్ కంటే అబోవ్ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తున్నాయి. అదేంటి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ ఉంది కదా అంటే ఫ్రెండ్స్ ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కంపేర్ చేయడానికి లేదు. ఈ ఐటీ కంపెనీ రిలేటెడ్ గా మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ తీసుకోవాలి. అలా చూస్తూ ఉంటే వీళ్ళ ఒక స్టెల్లార్ నెంబర్స్ మీన్స్ ఓవరాల్ ఐటీ స్పేస్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ ని మీట్ అవడమే పాజిటివ్, బట్ ఎస్టిమేట్స్ ని కూడా వీళ్ళు బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మాస్టెక్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. అండ్ వాటి రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూ స్లైడ్ గా డిక్లైన్ అవుతున్న మార్జిన్స్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్ అయింది. అండ్ దీంతో పాటు వీళ్ళ డెట్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో తగ్గించుకున్నారు. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు సికోనో లిమిటెడ్ అనే కంపెనీ రిలేటెడ్ గా 12.8% వాటాని కొన్నారు. ఆ పర్టికులర్ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీస్ రిలేటెడ్ గా కావాల్సిన యానోడ్ బేస్డ్ టెక్నాలజీ పై వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఫర్దర్ గా వీళ్ళు బ్యాటరీ సెగ్మెంట్ కి కావాల్సిన కెమికల్ డివిజన్ అండ్ ఆ బ్యాటరీ యాక్సెలరీ డివిజన్ లోకి వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు త్రూ ఏ అక్విజిషన్ మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్ నెంబర్స్ నా వరకు అయితే బెటర్ గానే ఉన్నాయి. అండ్ చేస్తున్న అక్విజిషన్ కూడా హిమాద్రి స్పెషాలిటీ రిలేటెడ్ గా ఫర్దర్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఒక పాజిటివ్ ని కూడా యాడ్ చేస్తూ ఉంది. బట్ ఈ నెంబర్స్ తర్వాత అండ్ అక్విజిషన్ తర్వాత కూడా స్టాక్ లో పెద్ద మూవ్ మనకి రాలేదు. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ వెబ్ టెక్నాలజీస్ ఐపీఓ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ నెంబర్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ 90 times దగ్గరగా. అండ్ ఆల్సో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ రిలేటెడ్ గా ఎర్లీ అలాట్మెంట్ జరుగుతూ ఉండడం దాని రిలేటెడ్ గా మనీ కూడా అన్బ్లాక్ అవుతుంది కాబట్టి ఫర్దర్ గా ఈ ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ రీటైల్ కేటగిరీలో 19 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రిప్షన్, క్యూఐబీస్ హెచ్ఎన్ అన్ని కేటగిరీస్ లో కూడా హ్యూజ్ సబ్స్క్రిప్షన్ డిమాండ్ అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఉంటున్న కండిషన్స్ ని బట్టి 70% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఈ ఐపీఓ ఓపెన్ అవుతుందనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ నడుస్తుంది. లెట్స్ సీ రియల్ లిస్టింగ్ ఎలా ఉంటుందని, బికాస్ స్పెక్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ డైనమిక్స్ మారుతూ ఉంటుంది. అండ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ రిలేటెడ్ గా నియర్లీ 60% లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. అండ్ ఇంతకీ మీరు ఈ ఐపీఓని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓని అప్లై చేశారా? అప్లై చేస్తే మీకు అలాట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దాంతో పాటు నెట్ వెబ్ టెక్నాలజీస్ ఐపీఓని ఎంతమంది అప్లై చేస్తున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ పర్సనలీ నేను ఈ ఐపీఓస్ ని అప్లై చేస్తున్నానా లేదా అని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ వీడియోలోను అండ్ నెట్ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఈ వీడియోలోను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,760 అండ్ అప్ సైడ్ 19,890 అండ్ అబౌవ్ 19,950. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 45,217 గమనించండి. అండ్ అప్ సైడ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అబోవ్ నే ఓపెన్ అవుతుంటే 45,820 వాళ్ళ బిలో ఓపెన్ అవుతుంటే ఇదే ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,650 అండ్ రేంజ్ 19,300 to 20,000 ఈ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.